डाले गेट नजीक डाले వాన వాన పెన్నెల వాన 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 పెన్నెల వాన. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి ఫామ్ హౌస్. ఈరోజు వర్షం విపరీతంగా కురుస్తుంది, కారు మప్పులు కమ్మేశాయి. పగలే రాత్రిలాగా చూడండి. ఇప్పుడు టైం ఎంత అయింది? 3:30, 4 అవుతుంది. రాత్రి 8, 9 అయినట్టు చూడండి ఎంత చీకటి వచ్చేసిందో. మా ఫామ్ హౌస్ చూడండి వర్షంలో ఎలా నిగనిగలాడిపోతుందో. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి మన ఫామ్ హౌస్ వర్షంలో నిగనిగలాడుతుంది. చూస్తున్నారు కదా, చూడండి మా పసుపు మొక్కలు చక్కగా ఎలా తేటగా వర్షానికి తడిసి చక్కగా పెరుగుతున్నాయి. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి మా పసుపు మొక్కలు చక్కగా పెరుగుతున్నాయి. మా చెరుకు కూడా చూడండి, ఇందాక హార్వెస్ట్ చేసాం, ముదురు గడలన్నీ కట్ చేసేసాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి మా ఫామ్ హౌస్ వర్షంలో ఎలా తడుస్తుందో చూడండి. మా ఫామ్ హౌస్ ఎంత చక్కగా ఆకులు రాలుతూ తడుస్తూ నిగనిగలాడుతూ నీళ్ళకి చెట్లన్నీ కూడా స్నానాలు చేస్తున్నట్లు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి మా ఫామ్ హౌస్. తమలపాకు మొక్కలు చూడండి వర్షానికి తడిసి చక్కగా నిగనిగలాడుతున్నాయి, మెరుస్తున్నాయి. ఇదిగోండి అరటి, చక్కెరకల్లి అరటి చెట్టు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి. ఇదిగోండి మందార మొక్కలు, గుబ్బ చెట్లు, సీమసింతకాయ చెట్లు చూడండి ఎలా పెరుగుతున్నాయో. చూస్తున్నారు కదా, వర్షంలో మా ఫామ్ హౌస్ బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి ఫామ్ హౌస్. ఇది వర్షంలో చూడండి ఎంత చక్కగా ఉందో. ప్రకృతి అందాలు చూడాలంటే వర్షం పడేటప్పుడే చూడాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది చక్కెరకల్లి అరటి గెల మీద వర్షం పడుతూ ఉంది. చూస్తున్నారుగా, చూడండి ఫ్రెండ్స్. మేము గొడుగు పెట్టి మేము వీడియోలు తీస్తున్నాం. ఈ ప్రకృతి అందాలు మీ అందరికీ చూపించడం కోసం చూడండి. చింత చెట్టు, మా చింత చెట్టు ఎంత పెద్దగా ఎదిగింది, చక్కగా వర్షానికి ఊగుతూ ఉంది. చక్కెరకల్లి అరటి కాయలు చూడండి వర్షంలో తడుస్తూ ఎంత చక్కగా ఉన్నాయో. అమృతపాణి అరటి చెట్లు చూడండి ఎలా నాట్యం చేస్తున్నాయో, ఆకులు గాలికి వర్షానికి. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మంచి వర్షం పడుతుంది. ఈ వర్షానికి ప్రకృతి పులకరించి చక్కగా వర్షపు నీటితో చక్కగా పచ్చగా ఎదుగుతూ చూడండి. మా కోళ్ళు కూడా ఈ వర్షంలో తడవకుండా చూడండి మేము బయటే పెట్టేస్తాం. వర్షం పైన ఒక కవర్ వేసేసాం చూడండి, ఆ కవర్ వేసాం. లోపల చల్లగా చక్కగా గడ్డి పెట్టాం, మేత వేసాం. ప్రశాంతంగా తిన్నాయి చూడండి. వాటి కడుపులన్నీ ఉబ్బే ఉన్నాయి, ఫుల్లుగా తిన్నాయి, కడుపు నిండా తిన్నాయి చూడండి. ఇవ్వండి, చూస్తున్నారు కదా, ఇవ్వండి. ఆ లైకా లోపల అన్నం తింటుంది. లైకాకి అన్నం పెట్టాం, ఎందుకని మొరగట్లేదు, చక్కగా వేడిగా వెచ్చగా ఉంది. ఈ హట్లో మా ఫామ్ హౌస్ చూడండి, హట్టు ఎక్కడ కురవదు. ఇంత పెద్ద గాలి వానలకు కూడా సేఫ్టీగా ఉంటుంది చూడండి. లోపల కుందేళ్ళన్నీ కూడా హ్యాపీగా ఉన్నాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి మా ఫామ్ హౌస్ వర్షంలో చూడండి ఎలా ఉంది వాతావరణం. చక్కగా ఉంది వర్షానికి వాతావరణం, చల్లగా చక్కగా వర్షం పడుతూ అరటిగెల చూడండి ఎలా ఊగుతుందో. గాలికి ఉయ్యాలు ఊగుతున్నట్టు ఊగుతుంది అరటిగెల. చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయో. ఇవ్వండి చూడండి, చక్కెరకల్లి అమృతపాణి అరటి చెట్లు చూడండి ఆకులు ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో, భరతనాట్యం చేస్తున్నాయి. ఈ చల్లటి వర్షానికి గాలికి చూడండి ఆకులు చూడండి భరతనాట్యం చేస్తున్నాయి. విపరీతమైన వర్షం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అదిగోండి మా ఫామ్ హౌస్ వర్షంలో బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి ఫామ్ హౌస్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి. ఇవ్వండి, చక్కగా వంకాయ చెట్లు చూడండి వర్షానికి మేము రెడీ. మళ్ళీ వంకాయలు ఒకసారి కోసేసాం, కూర వండేసాం, మళ్ళీ వంకాయలు రెడీ అవుతున్నాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదిగోండి. వేప చెట్లు చూడండి గాలికి
చక్కగా ఊగుతూ తడుస్తూ స్నానం చేస్తూ ఆనందంగా నాట్యం చేస్తున్న చెట్లు. చింతకాయ చెట్లు చూడండి, చింతకాయలు మొత్తం చూస్తారుగా ఫ్రెండ్స్. చూడండి చింతకాయలు మీకు కనబడాలంటే జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇదిగోండి కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇదిగోండి చింతకాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చూస్తున్నారుగా. వర్షంలో చింత చెట్టు గాలికి ఊగుతూ వర్షం పడుతూ చింతకాయలు నాట్యం చేస్తున్న దృశ్యం చూస్తున్నారుగా. చూడండి ఫ్రెండ్స్, వర్షంలో చెట్లు ఎంత అందంగా, ప్రకృతి ఎంత ఆనందంగా కనబడుతుందో చూడండి. ఇదిగోండి చింతకాయలు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి వర్షంలో బయోటెక్ తెలుగు వారి చింత చెట్టుకి చింతకాయలు తడుస్తూ గాలికి ఊగుతూ నాట్యం చేస్తూ ఉన్నాయి. చూడండి చూడండి చెట్లన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ప్రకృతి వర్షంలో పరవశించిపోతుంది. మనం షవర్ కింద స్నానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ప్రకృతి కూడా ఈ వర్షంలో అంత ఆనందపడుతూ చూడండి చక్కగా చెట్లు వర్షాలతో నీటితో నిండిపోయి చక్కగా పచ్చగా పెరిగిపోయి కాపులు పూతలు కాస్తూ చక్కగా ఉన్నాయి. చూడండి ఇదిగోండి మా పసుపు మొక్కలు చూడండి ఎలా పెరిగినాయో చూస్తున్నారుగా. ఇదిగోండి చూడండి మా చెరుకు గడలు, పసుపు మొక్కలు చూడండి. ఇదిగోండి పసుపు మొక్కలు చూడండి విపరీతంగా పెరిగింది. ఈ సంవత్సరం పసుపు బాగానే వస్తుంది. పోయిన సంవత్సరం 5 కేజీలు వచ్చింది, ఈ సంవత్సరం ఒక 5-6 కేజీలు, ఇంకా 10 కేజీల దాకా రావచ్చు. చూడండి పసుపు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. సేమ్ అల్లం ఎలా ఉంటుందో కుమ్ములుగా అలాగే పసుపు కొమ్ములు కూడా అలానే వస్తాయి ఫ్రెండ్స్. ఇది మా బయోటెక్ తెలుగు. అదిగోండి చూడండి ఎలా ఉంది. అత్త కోడలు చెట్టు అంటారు. ఈ పూత చూడండి ఎంత అందంగా ఉందో వర్షంలో చూస్తున్నారు కదా. వర్షం కురుస్తున్నాగా వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము మీకోసం. ఈ ప్రకృతి అందాన్ని ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇలాంటి వీడియోలు తిలకిస్తే చూస్తే స్ట్రెస్ అనేది తగ్గిపోద్ది. ఇలాంటి వీడియోలు వర్షంలో చూడండి. ఈ అత్తా కోడల చెట్టు, ఈ వర్ణాలు ఉన్న పువ్వు ఇది అత్తా కోడల చెట్టు అంటారు. చూడండి ఆ పువ్వులు ఎన్ని వర్ణాలు ఉంటాయంటే అన్ని వర్ణాలు ఉంటాయి. చూడండి ఒక్కొక్క పువ్వులోనే దాదాపుగా ఒక 5-6 రంగులు ఉంటాయి. దాన్ని అత్తా కోడల చెట్లు అంటారు. ఇవి మన తెలంగాణ అడవుల్లో, మన పల్లెటూర్లలో ఎక్కువగా మొలుస్తాయి ఈ మొక్కలు, అత్తా కోడల మొక్కలు. అవి కూడా ఒళ్ళు నొప్పులకి, విష జ్వరాలకి పనిచేస్తుంది ఆయుర్వేదంలో. చూస్తున్నారు కదా చూడండి. ఇది మా యొక్క బయోటెక్ తెలుగు ఛానల్ వారి ఫామ్ హౌస్. వర్షం పడుతూ ఉంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి ఇలానే. ఇంకా వర్షంలో అనేక మొక్కలు పువ్వులు చూపిస్తా మీకు. చూడండి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇది మా రామాలయం ముందు. ఇవి చూడండి ఆ వీధిలో చివర కనబడుతుంది, అది మా రామాలయం. చూస్తున్నారు కదా, ఓ లైట్ వెలుగుతుంది అక్కడదే రామాలయం మాది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చూడండి. ఇది పాత అంజనాపురం, సుజాతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. బయోటెక్ తెలుగు ఛానల్ వారి హౌస్ ఇది. చూడండి వర్షం పడుతుందో, వర్షం పడేటప్పుడు తీస్తున్న వీడియో ఇది. ఎందుకంటే వర్షం పడేటప్పుడు ప్రకృతి చాలా అందంగా ఆనందమయంగా ఉంటుంది. చూడండి చెట్లు స్నానం చేస్తూ, షవర్ కింద స్నానం చేస్తూ మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగా ఈ వర్షంలో చెట్లు వర్షానికి తడుస్తూ గాలికి ఊగుతూ నాట్యం చేస్తూ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. చూడండి మా జామ చెట్టు చూడండి. బయోటెక్ తెలుగు వారి ఛానల్ వారి ఇల్లు ఇది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి. చూడండి వర్షంలో ప్రకృతి ఎలా ఉంటుందో చూడండి. వర్షంలో ప్రకృతి చూడండి ఏం కనబడట్లా. వేపలగడ్డ, సుజాతానగర్, ఖమ్మం వెళ్ళే రోడ్డు అది. ఆ రోడ్డు ఏం కనబడట్లా, మొత్తం వర్షంతో నిండిపోయింది. చూడండి మబ్బు పెట్టినట్టు వర్షం పడుతుంది, విపరీతం కురుస్తుంది వర్షం. కనపడుతుందా ఫ్రెండ్స్ చూడండి. చూడండి వర్షంలో గులాబీ పువ్వులు, నాటు గులాబీ చెట్టు. బయోటెక్ తెలుగు ఛానల్ వారి నాటు గులాబీ చెట్టు చూడండి వర్షానికి ఎలా ఊగుతున్నాయో పువ్వులు. చూడండి అరే ఆగు ఆగు ఆగు, అరే వీడియో తీనే
అరే 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 అది అదిగా చూడండి అదిగోండి అది ఆగట్లేదు, నాట్యం చేస్తుంది ఆనందం. వర్షానికి గాలికి ఈ పువ్వులు చెట్లు ఎంత చక్కగా నాట్యం చేస్తున్నాయి. ఆనందం మునిగి తేలుతున్నాయి ఆనందంలో. దొరకట్ల కెమెరాకు కూడా చూడండి అదిగోండి. ఇది తల్లి పిల్ల పువ్వులు చూడండి చక్కగా ఒకదాని పక్కన ఒకటి ఆనందంగా ఆడుకుంటుంది. ఇదిగోండి తల్లి పిల్ల పువ్వులవి చూడండి. మొగ్గ చూడండి, వర్షపు నీరు చుక్కలు ఎలా కనబడుతున్నాయి చూడండి. కనబడుతున్నాయి సార్ ఫ్రెండ్స్, చూడండి వర్షంలో వీడియో. ఇంత అందమైనటువంటి ప్రకృతి దృశ్యాలు చూడండి. ప్రకృతిని మనస్ఫూర్తిగా తిలకించాలి, అప్పుడే ప్రకృతిలో అందాలు మనకు కనబడతాయి. మనం ఏదో ఆలోచనలు పెట్టుకుంటూ చూస్తే చూడండి మందార పువ్వు ఎలా ఊయలు ఊగుతుందో, వర్షపు గాలిలో మందార పువ్వు ఎంత చక్కగా ఊయలు ఊగుతుందో చూడండి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా ఊరి పువ్వమ్మ ఉయ్యాలో, చూడండి ఎలా ఊగుతుందో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా ఊరి పువ్వమ్మ ఉయ్యాలో, చూడండి ఆకాశం మెరుస్తుంది. మెరుపులు ఉరుములు ఇంకా తగ్గలేదు, ఇంకా దాని ఆనందం ఇంకా పోలేదు. వర్షాకాలం ఆనందం ఇంకా పోలేదు పూర్తిగా. వర్షాకాలానికి ఇంకా తృప్తిగా లేదు, ఇంకా పడాలి అని పడుతూనే ఉంది వర్షం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి ఇవ్వండి పువ్వులు, తెల్లని పువ్వులు చూడండి చక్కగా చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇవ్వండి ప్రకృతి ఆనందం అబ్బురపరిచే వర్షంలో ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. చూస్తుంది ఇదిగోండి చింత చెట్టు చూడండి ఎంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ప్రకృతిలో వర్షంలో వీడియో. అరే 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 ఆగు 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 అరే రే 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 చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి చక్కగా వర్షం పడుతుంటే ఒక్కరు ఎలాగా నాట్యం చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నాయి చూడండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి ఇది చూడండి. అక్కడ పెద్ద చింత చెట్టు చూడండి, ఇవ్వండి దాని నిండా చింతకాయలు జూమ్ చేసి చూపిస్తా. చింతకాయలు మీకు చూడండి, దాంట్లో కూడా చింతకాయలు కనిపిస్తాయి. 10వ నెంబర్ జూమ్, ఇది డిమ్ వస్తుంది. 10వ నెంబరు 4 నెంబర్లు చూడండి, అది బాగుంది కనబడతాయి చింతకాయలు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఇంత దూరం ఉన్న చెట్టు చింతకాయలు కూడా కనబడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, కనబడుతున్నాయి. అది చూడండి ఆ చెట్టు చక్కగా డ్యాన్స్ చేస్తుంది వర్షంలో గాలిలో. చూడండి చింతకాయలన్నీ ఊగుతున్నాయి. ఇది మా ఇంటికి కొద్దిగా దూరం, ఇందాక చూపించింది మా ఇంటి దగ్గర చెట్టేది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి వర్షంలో ఈ వీడియో పెట్టాను చూపిస్తున్నా చూడండి. ఇవ్వండి నెంబర్ 4 జూమ్లో మీకు కూడా వర్షం కూడా కనబడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇవ్వండి గొడుగు చిలుకులు కూడా పడుతుంది కనబడుతుంది. అదిగా వర్షం పడుతుంది, చినుకులు చూడండి గొడుగు అదిగా కనబడుతున్నాయి చూడండి. అది వర్షం కూడా కనబడాలి ఫోన్లో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి వర్షం కూడా కనబడుతుంది చెట్లు. ఇవ్వండి అది ఉసిరి చెట్టు, అడవి ఆమ్లా అంటారు. అడవి ఉసిరికాయలు సి విటమిన్, ఏ విటమిన్ పుష్కలంగా దొరికే ఆమ్లా, అడవి ఆమ్లా అంటారు దీన్ని. ఉసిరికాయలు, అడవి ఉసిరికాయలు చాలా మంచిది హెల్త్కి, ఆరోగ్యానికి. చూడండి అడవి ఆమ్లా చెట్టు ఇది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ప్రకృతి అందాలు వర్షం పడేటప్పుడు మేము తీస్తున్న వీడియో తిలకించి మీరు హ్యాపీగా ఆనందం పొందుతారని మేము ఆశిస్తున్నాం. ఇది చూడండి మా చింత చెట్టు కాయలు మా ఇంటి మీదే ఉంటుంది చింత చెట్టు. చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి చింతకాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి వర్షం పడుతుంది, వర్షం కూడా కనపడుతుంది చూడండి. మా కెమెరాకి, మా యొక్క ఫోన్ యొక్క కెమెరాకి చూడండి వర్షం కూడా కనపడుతుంది. వర్షం పడుతూ ఉంది, చింతకాయలు గాలికి చింత చెట్టు ఊగుతూ ఉంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అదిగోండి ఓకే వర్షం పడుతుంది కనపడుతుంది కదా ఫ్రెండ్స్. అదిగోండి చూడండి ఎంత ధైర్యమే వాన మా ఇంటికొచ్చనే వాన,
ఎంత ధైర్యమే వానా మా ఊరికొచ్చనే వానా. చూస్తున్నారా ఫ్రెండ్స్, చూడండి వర్షంలో ప్రకృతి అందాలు తిలకిస్తున్నటువంటి మా ప్రేక్షకులు ఆనందదాయకంలో మునిగి తేలుతున్నారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి మా సబ్స్క్రైబర్లకి, మా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో ఈరోజు వర్షంలో తీయడం జరుగుతుంది. చూడండి చక్కగా తీస్తున్న వర్షంలో వీడియో, వర్షం కూడా కనబడేటట్టు తీయాలని. అయితే ఏదో ఒక చెట్టు బేస్ ఆధారం ఉంటేనే మనకు వర్షం కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి వెనక బ్యాక్గ్రౌండ్ కొద్దిగా థిక్ ఉంటేనే మనకు వర్షం కనపడుతుంది. ఇలా ఓపెన్గా పెడితే వర్షం కనబడట్లేదు. చూసారా, మన కంటికి ఉండే మెగాపిక్సెల్ 570 మెగాపిక్సెల్ మన కంటిది కనుక మన కన్ను చూడగలిగిద్ది వర్షాన్ని. ఇలా చూస్తే మన కంటికి వర్షం కనబడుతుంది, కానీ కెమెరాకి కనబడదు. ఇది 54 మెగాపిక్సెల్ 60 ఉంది, ఇది పొంది 60కి 70కి ఏం కనబడుతుంది, కనబడదు. దీనికి కనబడాలంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఏదన్నా థిక్ కలర్లో ఉండాలి, డార్క్ ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనబడుతుంది చూడండి, అదిగోండి కెమెరా. ఓకే ఫ్రెండ్స్, చూడండి వీడియో కెమెరా కనబడుతుంది, కెమెరాకి వర్షం కనబడుతుంది. ఫోన్లో కెమెరాకి ఇప్పుడు వర్షం అంటే బ్యాక్గ్రౌండ్ థిక్ ఉంటే చూడండి, అది జూమ్ 4లో పెడితే కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి 4 జూమ్లో కూడా క్లారిటీ ఉంది, వర్షం కనబడుతుంది. ఇప్పుడు చూడండి మా చింత చెట్టుకు పెడితే ఇంకా క్లియర్గా కనబడుతుంది వర్షం. అదిగో చూడండి, ఇప్పుడు చూడండి, ఇగో అది కనబడుతుంది చూడండి. అదిగోండి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా థిక్గా డార్క్గా ఉంటే వర్షం కనబడుతుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వర్షంలో కూడా కెమెరా మనం వీడియో చేస్తున్నప్పుడు వర్షం కూడా కనబడాలి, అప్పుడే మనకి హ్యాపీగా ఉంటుంది ఆ వీడియో. చూడండి ఇదిగోండి. ఓకే, వర్షం కనపడుతుంది కదా ఫ్రెండ్స్, చూడండి. అది మామూలు అంత పెద్ద పవర్ఫుల్ కెమెరా ఏం కాదండి, ఇది 54 మెగాపిక్సెల్. మన కన్ను, దేవుడు తయారు చేసిన మన కన్ను 570 మెగాపిక్సెల్ మన కన్ను. మనకున్న సూపర్ కంప్యూటర్, మన బ్రెయిన్, మన ఐ అన్నీ కూడా సెన్సార్స్. దేవుడు చాలా గొప్పవాడు కనుక మనం తయారు చేయలేనంత పవర్ఫుల్ మెగా పిక్సెల్స్ కూడా దేవుడు తయారు చేసి మనకు పెట్టేశాడు ఆల్రెడీ. చూడండి మన కెమెరా, మన కంటిది 570. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎలా కనబడుతుంది, ఎంత కాయలు కనబడుతున్నాయి, వర్షం కనబడుతుంది అంత క్లారిటీగా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత దూరంలో ఉన్నాయి, చాలా దూరంలో కూడా కనబడతాయి ఫ్రెండ్స్. చూడండి అయితే ఇక్కడ మనకు వర్షం కనబడట్లేదు, అబ్జర్వ్ చేయండి, ఇది వర్షం కనబడట్లేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైనా థిక్గా పెడితే లైట్గా కనబడుతుంది. చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఉసిరిక చెట్టు పెట్టాం, లైట్గా కనబడుతుంది లైట్గా. చూడండి అంత దూరంగా ఒక చింత చెట్టు ఉంది, దాని చింతకాయలు కూడా కనబడతాయి చూడండి. ఇవ్వండి దూరంగా ఉంది చింత చెట్టు, ఇది దాదాపుగా ఒక 100 మీటర్ల దూరంలో ఉంది. 100 మీటర్ల దూరంలో ఉన్న చింత చెట్టు చింతకాయలు కనబడుతున్నాయి, చెట్టు కూడా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వర్షంలో మీకోసం ఒక వీడియో తయారు చేసి పెడుతున్నా, మీరు సంతోషం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని. చూడండి మా ఇంటి ముందు చిన్న పువ్వులు, చిట్టి పువ్వులు అంటారు, చిట్టి చేమంతి లాగా ఉంటాయి ఇవి. చూడండి వర్షంలో ఎంత చక్కగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి చిట్టి చేమంతి పూలు అంటారు వీటిని, చక్కగా ఉన్నాయి. వర్షం పడుతుంటే వాటికి ఎంత హ్యాపీగా ఉందో చూడండి. చిట్టి చేమంతి పువ్వులు, చిట్టి చేమంతి అంటారు వీటిని. మా గుమ్మం దగ్గర వేసాము మేము. ఇదిగోండి ఇది నేల ఉసిరి మొక్క, ఆయుర్వేద విశేషాలు దీంట్లో గొప్పగా ఉంటాయి. ఇది పచ్చ కామెర్లు వచ్చిన వాళ్ళకి రోజు 2 పూట్ల 3 చెంచాలు వేస్తే తప్ప కామెర్లు పటాపంచలు అయిపోతాయి. కామెర్లు వచ్చిన వాళ్ళకి ఇది మంచి మందు. ఇది దురదలకి, పైత్యానికి అన్నిటికీ పనిచేస్తుంది. ఇది నేల ఉసిరి మొక్క. చూడండి మా గుమ్మంలోనే ఉంటాయని. ఇగో నేల ఉసిరి మొక్క, ఇగో చిట్టి చామంతి పూలు. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా వర్షంలో వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో ప్రకృతిదాయకమైన ప్రకృతి అందాలను ఆస్వాదించే వీడియోల్ని మీకు అందిస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.